ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ కావ్య ప్లాంట్స్. ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఈ ములంకాడ అండి. అందరికీ డ్రమ్ స్టిక్స్ తెలుసు. డ్రమ్ స్టిక్స్ హోమ్ ప్లాంట్ అని చెప్పచ్చు. ఎందుకంటే సింపుల్గా ఈజీగా గ్రోత్ అవుతుంది. ఎందుకంటే కొమ్మేసిన స్టెమ్ వేసిన బతికేస్తుంది. ప్లస్ ప్లాంట్ అయితే ఈజీగా గ్రోత్ చేసుకోవచ్చు. ఇది అవుట్డోర్ ప్లాంట్. పొలాల్లో ఎక్కువ ఎకరాలు వేసుకోవాలన్నా ఈ ములంకాడ మొక్కను వేసుకోవడం వల్ల చాలా మంచిది. ఎందుకంటే ఒక చెట్టు 100 కాయలు పైగానే కాస్తుంది. ములగ అనేది చాలా అందులో ప్రోటీన్స్ ఉన్నాయి, విటమిన్స్ ఉన్నాయి, చాలా ఐరన్ కంటెంట్ కూడా ఉంది. ఇప్పుడు అందరూ పౌడర్ యూజ్ చేస్తున్నారు. ప్లస్ బ్లడ్ పెరగడానికి కూడా ఆకు ఎక్కువగా పౌడర్స్లో లేకపోతే పప్పులోని ఏదో ఒక రకంలో మన ఫుడ్గా తినడానికి అయితే యూజ్ చేస్తున్నారు. ములగ ఆకు నుంచి కొమ్మ వరకు ప్రతిదీ కాయ అన్నీ యూజ్ అవుతున్నాయి మనకి. మనం ఏమైనా బిజినెస్ చేయాలి అనుకుంటే ఈ ములక్కాయ మంచి బెటర్ అని నాకు అనిపించింది. అందుకే సజెషన్ చేస్తున్నాను. ఎవరైనా తక్కువ బడ్జెట్లో స్టార్ట్ చేయాలి ఫార్మింగ్, అది బెటర్ ప్లాంట్ అవ్వాలి అనుకుంటే ములంకాడ అని వన్ ఆఫ్ ద బెస్ట్ వే. ఆ హైబ్రిడ్ కాయలు ఉంటాయి, చాలా పొడవుగా ఉంటాయి. అవి 10 రూపాయలుగా మార్కెట్లో సేల్ చేసిన మంచి లాభం అయితే వస్తుంది. ప్లస్ చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ములంకాడ వల్ల. ఆకులో కూడా ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ప్లస్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది కూడా లీవ్స్. అందుకు ఇన్స్టెంట్గా చాలామందికి దొరకట్లేదు. అందుకు పౌడర్స్గా చేసి సేల్ చేస్తున్నారు. ఇప్పుడున్న పాపులేషన్లో ప్రోడక్ట్ దొరకడమే చాలా కష్టమైపోతుంది. ప్లస్ డిమాండ్ పెరిగిపోతుంది. ఏదైనా క్వాలిటీగా ఉంది అంటే దానికి డిమాండ్ ఖచ్చితంగా ఉంటుంది. అలాంటిది ఇంత క్వాలిటీ అయిన మెటీరియల్ మన దగ్గర ఉంది అంటే ములంకాడ మొక్క చాలా ప్రత్యేకమైనదని చెప్పాలి. అలాంటిది ఇంత ఈజీగా గ్రోత్ అయ్యే మెథడ్ మనకు తెలిసినప్పుడు మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఎవరైనా ఫార్మర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎవరైనా ములంకాడ వేయాలి అనుకుంటే అందులో బెస్ట్ సీడ్ని సెలెక్ట్ చేసుకొని వేసుకోండి. బిజినెస్ కూడా చేసుకోవచ్చు ఈ ములంకాయ మొక్కతో. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఊర్లో వాళ్ళు అమ్ముకోవాలి అనుకున్న చిన్న ఇంట్లో కూడా గ్రోత్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొమ్మ కూడా బతికేస్తుంది, సీడ్ కూడా బతుకుతుంది. అంటే మనమే ప్లాంటేషన్ చేసుకోవచ్చు. నర్సరీకి ఇవ్వాల్సిన అవసరం లేదు, కొని వేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఈజీగా ఇరిగిపోతుంది ములంకాయ మొక్క. చూసుకోవాలి ఒక్కొక్కసారి గాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్స్, ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు కొంచెం పురుగు పట్టడం అలా జరుగుతుంటుంది. దానికి ఏ పెస్టిసైడ్స్ యూజ్ చేయాలి అనేది తెలుసుకొని మనం దానికి కంపోస్టు అన్ని సౌకర్యాలు చేస్తేనే అది కూడా మనకి అంతే బెనిఫిట్ చేస్తుంది. మీకు ఎవరికైనా ఈ ప్లాంట్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఆ ప్లాంట్ మీకు పంపిస్తాను. ఎవరైనా ఫార్మర్స్కి యూస్ అవుతుంది అనుకుంటున్న ఈ వీడియో. ఇంకేమైనా తెలుసుకోవాలి, బెస్ట్ ఫెర్టిలైజర్స్ ఏం యూజ్ చేయాలి అనేది ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను ఆ ప్లాంట్ కోసం చెప్తాను. ప్లస్ ఈ ప్లాంట్కి ఏం యూజ్ చేయాలో కూడా మీరు అడిగే డౌట్ బట్టి నేను చెప్తాను ఈ ఫెస్టిసైడ్స్ యూజ్ చేస్తే బెటర్ అని. ప్లస్ రైనీ సీజన్లో వేసుకోవడం చాలా బెటర్ ఈ ప్లాంటేషన్. ఎందుకంటే రైనీ సీజన్లో వాటర్ ఎక్కువ అవైలబుల్గా ఉంటుంది. ప్లస్ చిన్న కొమ్మలుగా కట్ చేసి మీరు ప్లాంటేషన్ ఇంట్లోనే చేసుకుంటే మంచిగా గ్రోతింగ్ అనేది రిజల్ట్ అనేది కనిపిస్తుంది. హార్డ్ వర్క్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్లాంట్ని అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉంటారు, ఏమైనా పురుగు పట్టిందా ఏంటి అన్నట్టు. ఎందుకంటే చిన్న డ్యామేజే చెట్టుని మొత్తం తినేస్తుంది. అందుకే ఎంత లాభం, మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. ఈ ప్లాంట్ మంచిగా గ్రోత్ చేస్తే రైనీ సీజన్లో మంచిగా చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే వాటర్ ఎక్కువ అయిపోవడం వల్ల కూడా అవి మొక్కలు చచ్చిపోతూ ఉంటాయి. ప్లస్ ఈజీగా గ్రోత్ చేసుకుంటుంది అబ్జర్వ్ చేసుకొని. ప్లస్ ఈ మొక్కని జాగ్రత్తగా చూసుకుంటే అవుట్ఫిట్ అనేది చాలా బాగా ఇస్తుంది. అది పెరిగిన తర్వాత మీరు ఏమైనా ప్లాంట్ని వేయాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది బెటరా, ఏ సీజన్లో వేయాలి అనేది నేను చెప్తాను. ఇంకా ఈ ప్లాంట్ ఎవరికైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఆ ప్లాంట్ని మీకు డెలివరీ చేయడానికి ట్రై చేస్తాను. ప్లస్ మ్యాక్సిమం మంచి ప్రోడక్ట్సే ఇస్తాను. అంటే ఎలాంటి హైబ్రిడ్ వేసుకుంటే స్పీడ్గా గ్రోత్ అవుతుంది, ఫెస్టిసైడ్స్ ఎలాంటి యూజ్ చేయాలి అనే సజెషన్ కూడా ఇస్తాను. ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో ఫార్మర్స్కి యూస్ అవుతుంది అనుకుంటున్నాను. చాలామంది ఎకరాల్లో వేయాలి అనుకుంటున్నారు. ఎలా వేయాలి ఏంటి ఈసీడీ అంటే కొన్ని మెయిన్గా చాలామంది ఎప్పటి నుంచో ఫార్మింగ్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి బాగా అనుభవం ఉంటుంది అన్నమాట. ఈ ఫార్మింగ్లో ఈ టైప్లో వేస్తే చాలా బెనిఫిట్ అని. అలా ఏమైనా మేము సజెషన్ వాళ్ళని అడిగి మీకు చెప్తాము.
వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరైనా మునక్కాయ మొక్క కోసం తెలుసుకోవాలి అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. డూ లైక్, డూ వాచ్.